జీహెచ్ఎంసీ ఉద్యానవన కార్మికుల వేతనాల కోత జాప్యంపై ఆగ్రహిస్తూ బీజేపీ మజ్దూర్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉదరి గోపాల్ ఆధ్వర్యంలో పార్కు కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు. 4 నెలలుగా జీతాలు లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నామని కార్మికులు మండిపడ్డారు. తక్కువ వేతనాలు చెల్లిస్తూ కార్మికులపై శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల రావాల్సిన వేతనాలు సక్రమంగా కోతలు లేకుండా చెల్లించాలని కోరారు. జీతాలు వెంటనే కార్మికులను వెంటనే నా పేరు ఉదరి గోపాల్. నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. మేము ఈ నిరసన ఎందుకు తెలుపుతున్నామంటే ఇమీడియట్గా రామ్కీని రద్దు చేయాలి. రామ్కీ అగ్రిమెంట్ 2008ది. దాన్ని తెలంగాణ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసేందుకు లేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, తెలంగాణ సర్కార్ వచ్చినాక హైదరాబాద్కి లాస్ అవుతుంది. రామ్కీకి సంవత్సరానికి 1100 కోట్లు ఇచ్చినందుకే జీహెచ్ఎంసీ దగ్గర ఆదాయం లేకుండా ఖజానా కాలైంది. ఖజానా కాలైనందుకు పార్క్ సెక్షన్లో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, శానిటేషన్లో కానీ అంతటా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేట్ అవుతున్నాయి. పర్మనెంట్ వాళ్ళకు కూడా జీతాలు లేట్ అవుతున్నాయి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తలేవు. అయినా కూడా నేను ఒకటే అడుగుతా, 1100 కోట్లు ఎందుకు ఇస్తారు సంవత్సరానికి? గ్రేటర్ హైదరాబాద్ కట్టినటువంటి ప్రజలు కట్టిన ప్రాపర్టీ ట్యాక్స్ పైసలు అవి. వాళ్ళ సొంత పైసలు కాదు, సొంతగా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటేందుకు. ఆంధ్ర అగ్రిమెంట్ అనే కదా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మరి తెలంగాణలో ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవాళ పార్క్ సెక్షన్లో జీతాలు లేవు. దసరా కంటే ముందరండి. ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో జీతాలు టైంకి వస్తలేవు. ఇవాళ ఎంత అండి డేటు? 12వ తారీఖు ఇంకా జీతాలు లేవు. ఇక్కడ అడుగుదామంటే జోనల్ కమిషనర్ గారు దసరా నుండి ఫోన్లో చిట్ చాట్ చేస్తున్నాడు, కానీ ఆయన మాత్రం ఒక్క నిమిషం టైం ఇస్తలేడు. జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్. మేము పొద్దున సంధిలో ఉన్నాము, ఒక్క జిహెచ్ఎంసీ అధికారి కూడా వచ్చి మరి మీ బాధ ఏందని అడగలేడు. 3 నెలల సంధి పార్క్ సెక్షన్లో జీతాలు లేవు, అకౌంట్ పే శాలరీ లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, రకరకాల ఇబ్బందులు. అందు గురించే మేము ఈ నిరసన తెలుపుతున్నాం. మా యొక్క డిమాండ్ ఒక్కటే, ఈ ఐబిటి దగ్గరికి వెళ్ళి ఎల్బీ నగర్ దాకా మాత్రం జిహెచ్ఎంసీ పనిచేస్తుంది. దీని విషయంలో కానీ రామ్కీ జోక్యం చేసుకుంటే రామ్కీ ఆఫీస్ దగ్గర, రామ్కీ బిల్డింగ్ దగ్గర వచ్చి ధర్నా చేస్తాం. మేము మర్యాదగా చెప్తున్నాం, ఈరోజు జీతాలు ఇయ్యరి. పార్క్ సెక్షన్ వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇలా జీతాలు ఇవ్వకపోతే ఈయన టెంట్ వేసి కూకుంటాం.